కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వలన బ్రహ్మ రాక్షసుల జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొద్దీ తనివి తీరనుకున్నవి. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుము అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగాను. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కారములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగులు పుణ్యము నొందును. శివకేశవుల ప్రీత్యార్థము శివాలయమును గాని విష్ణాలయమును గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయం ముందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపము వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలిన పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుటియే కాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదరు. ఇందుకొక కథ గలదు, వివరింతును. శత్రాజిత్తు కథ. పూర్వము పాంచాల దేశమును పరిపాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా పిప్పులాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావు? నీ కోరికేమిటి అని ప్రశ్నించాడు. ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించిపోయి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంతా మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమాలతో వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచి విడవకుండా 1 రోజులు అటులనే చేశాను. ఆ కారణముగా ఆ రాజు భార్య గర్భవతి అయ్యి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అనే నామకరణ చేయించి అమిత గారాబంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన ఆ దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనములు చేయుటకు రాజు శాసించెను. రాకుమారుడి శత్రాజిత్తు దినదిన ప్రవర్ధమానడవచ్చు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపు గల స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారందరినీ దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనిచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పవారందరినీ నరుకుకుంటూ పోయి కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులు చేయుచుండెను. అటులో తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుటూ ఆయనకు ఎదురుగా తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మన్మధుడికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిష్ఠుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను. ఆమె కూడా అతని సౌందర్యమునికి ముగ్ధురాలయ్యి కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయ మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇంట్లో ఒకరికొకరు ప్రేమలో పరవశించుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుటకు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యని రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలని నిశ్చయించుకొని తన ఖడ్గమును సంపాదించి
ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండును. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకున్నరి. ఎవరికి వారి రహస్య మార్గమును బయలుదేరిరి. ఈ సంగతి ఎటులను పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు. ఈ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢలింగను వినర్చుకొని సమయమున చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండును కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రముదలో ముంచి దీపం వెలిగించెను. ఆ తరువాత వారిద్దరూ రతిక్రీడలో ఉండగా ఇదే మంచి సమయము అని ఆమె భర్త తన మొలకున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలెను ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలను శివదూతలు ప్రేమికులిద్దరినీ తీసుకొని పోవుటకు గాను జారణీయగు భార్యను శత్రాజిత్తును చంపి ఆత్మహత్యకు పాల్పడుచున్న విప్రుడు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు చూసి అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చిరి? కామాంధకారంలో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుట ఎలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించాను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్రమైన దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో దేవాలయములో శివుని సన్నిధిని దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుపోవటకు శివదూతలు వచ్చినారని చెప్పగా ఈ సంభాషణంతయు వినచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తింపవలనని కోరెను. తాము చేసిన దీపారాధన ఫలములో కొంత భాగము బ్రాహ్మణుడికి దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యముకు చేరిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోయేటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రాల ముందు దీపములుంచిన వారు జన్యరాహిత్యమందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వలన